మనం ఈ రోజు నుంచి విల్ స్టార్ట్ బై ది జావా స్క్రిప్ట్. ఇప్పుడు దాకా మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్, ఎందుకంటే ఐఎమ్ షూర్ నేను హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్ నేను అనుకున్న దాని ప్రకారం ఏంటి అంటే అట్లీస్ట్ వి విల్ స్పెండ్ ఈచ్ వన్ ఈజ్ 5 days, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మేము ఆల్రెడీ ఇంజనీరింగ్లో హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకున్నాము, సిఎస్ఎస్ గురించి తెలుసుకున్నాము, బూట్ స్ట్రాప్ గురించి తెలుసుకున్నాము అన్నారు. కాబట్టి సో విల్ క్విక్లీ ఫినిష్డ్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పేసి నేను ఈరోజు జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేశాను. అట్లీస్ట్ మనకి ఏంటి అంటే మీరు యాంగులర్ నేర్చుకోవాలన్నా, లేదంటే రియాక్ట్ నేర్చుకోవాలన్నా, లేదంటే ఫ్రంట్ ఎండ్లో వర్క్ చేయాలి అనుకున్నా, జావా స్క్రిప్ట్ ఈస్ వెరీ బేసిక్. జావా స్క్రిప్ట్ ఈస్ వెరీ బేసిక్ అనమాట. ఓకే, సో ఎస్, మేము జావా స్క్రిప్ట్ నేను ఇక్కడ ఏంటి అంటే వెరీ బేసిక్ లెవెల్ నుంచి ఐ కెన్ స్టార్ట్. వెరీ బేసిక్ లెవెల్ నుంచి ఐ కెన్ స్టార్ట్. ఓకేనా? సో అసలు జావా స్క్రిప్ట్ అంటే ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఇస్తాను. అసలు జావా స్క్రిప్ట్ ఎందుకు వాడతారు, ఎక్కడెక్కడ వాడతారు, ఎలా వాడతారు అనేది జస్ట్ సింపుల్ ఇంట్రడక్షన్ ఇస్తాను అంతే. ఓకేనా? ఓకే, సో ఈరోజు క్లాస్ వచ్చేసరికి మనం ఏంటంటే వీ కెన్ స్టార్ట్ జావా స్క్రిప్ట్. అసలు జావా స్క్రిప్ట్ ఎందుకు వాడతాం, ఎక్కడ వాడతాం, ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, రైట్? సో మనం ఇప్పుడు దాకా హెచ్టిఎంఎల్ యూజ్ చేసి స్టాటిక్ వెబ్ పేజెస్ బిల్డ్ చేసాము. సిఎస్ఎస్ యూజ్ చేసి ఆ స్టాటిక్ వెబ్ పేజెస్ని మనము బ్యూటిఫై చేసాం. దిస్ ఈస్ సూపర్ వాట్ వి డన్. బట్ జావా స్క్రిప్ట్ వల్ల యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్? ఓకే, మీరు ఇప్పుడు ఒక హెచ్టిఎంఎల్లో ఒక ఫామ్ క్రియేట్ చేశారు. హెచ్టిఎంఎల్లో ఒక ఫామ్ క్రియేట్ చేశారు. ఆ ఫామ్ క్రియేట్ చేసిన డేటాని, ఫామ్లో ఎంటర్ చేసిన డేటాని, ఓకే, అసలు ఫస్ట్ మనం ఎలా తీసుకుంటాం ఆ డేటా? ఓకే, ఆ డేటాని ఎలా తీసుకుంటాం? సబ్మిట్ కొట్టారు. సబ్మిట్ కొట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? సబ్మిట్ కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది అది? ఓకే, సో సబ్మిట్ అనేది ఏంటిది? యాక్షన్. ఒక ఈవెంట్ జరగాలి. ఆ ఈవెంట్ జరగాలంటే వీ షుడ్ యూజ్ ద జావా స్క్రిప్ట్. ఓకే, ఆ డేటాని మనం ఫామ్లో ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని తీసుకొని జేసన్లో కన్వర్ట్ చేసి మనం ఏపీఐకి పంపించాలి. ఈ ప్రాసెస్ అంతా మనం ఎక్కడ చేయగలుగుతామంటే బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్. నెక్స్ట్, మనం ఇప్పుడు బ్రౌజర్ ఈవెంట్స్ అంటుంటారు. బ్రౌజర్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం లెట్స్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడన్నా ఒక ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, హ్యాకర్ ర్యాంక్ కానీ లేకపోతే ఎలాంటి అయినా కంపెనీ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి పక్క ట్యాబ్ ఓపెన్ చేయగానే ఈ ట్యాబ్ క్లోజ్ అయిపోతుంటుంది. లేదంటే పక్క ట్యాబ్ ఓపెన్ అవుతున్నప్పుడు ఈ ట్యాబ్కి ఎలా తెలుస్తుంది అసలు? హౌ ద యూజర్ యాక్షన్స్ ఐడెంటిఫై ది బ్రౌజర్? బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్. ఓకే, డైనమిక్ గా మీరు ఏదన్నా యాక్షన్ చేస్తున్నప్పుడు బ్రౌజర్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే జావా స్క్రిప్ట్. మనకి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే డామ్ ఎలిమెంట్స్. ఏంటి డామ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే డాక్యుమెంట్ అంటే ఏంటి? మనకి ఇక్కడ మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఓకే, మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని ఎలా యాడ్ చేయాలి? ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి అనుకోండి, వీ షుడ్ యూజ్ ద జావా స్క్రిప్ట్. ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకోండి, వీ షుడ్ యూజ్ ద జావా స్క్రిప్ట్. ఒక ఎలిమెంట్ని మోడిఫై చేయాలనుకోండి, వీ షుడ్ యూజ్ ద జావా స్క్రిప్ట్. ఓకే, బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్ వీ షుడ్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మనం చాలా చేయొచ్చు అనమాట బైజన్. సో మనకి జావా స్క్రిప్ట్ వల్ల ఏంటి అంటే వీ కెన్ మేక్ అవర్ వెబ్సైట్ డైనమిక్. ఓకే, వీ కెన్ మేక్ అవర్ వెబ్సైట్ డైనమిక్. వీ విల్ యూజ్ ద జావా స్క్రిప్ట్. ఓకేనా? జావా స్క్రిప్ట్ ఏంటి అంటే మనకి మోర్ ఇంటూ డైనమిక్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్ వాడతాం. ఇప్పుడు దాకా మనం హెచ్టిఎంఎల్లో ఫామ్స్ క్రియేట్ చేసాం. సబ్మిట్ కొడితే ఏం జరగాలి? ఏం జరగదు. సబ్మిట్ కొడితే ఏం జరగదు. ఎందుకు? మనం ఫంక్షనాలిటీ ఏం రాయలేదు. రైట్? లెట్స్ ఎగ్జాంపుల్, మనము
ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలి అనుకో, అది అనుకోండి యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తాం. ఓకే, ఇప్పుడు మనకి యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేసినా కానీ స్టాటిక్ వెబ్సైట్లోనే ఉంటుంది. స్టాటిక్ వెబ్సైట్లోనే ఉంటుంది. దాన్ని మనము బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే డేటాని అప్డేట్ చేయలేము. ఎందుకంటే బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి కమ్యూనికేషన్ జరగాలి అంటే హెచ్టిటిపి ఉన్న క్లయింట్ ఉండాలి, అలాగే ఏపీఐ క్లయింట్ ఉండాలి. ఆ ఏపీఐ క్లయింట్ని మనం ఏదైనా చేయాలి అంటే మనకి జావాస్క్రిప్ట్ ఉండాలి. అర్థమైందా? సో అసలు డామ్ అంటే ఏంటి? మనకి డామ్ అంటే ఏంటి? ఒక హెచ్టిఎంఎల్ పేజ్, ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ పేజ్ ఒకటి ఓపెన్ చేసి ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్ అండ్ ఐ షో యూ. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ చేశాను. ఏంటి? కోడ్ బిగిన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేశాను ఇక్కడ. ఓకే, ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి మీరు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, హెడ్, బాడీ, ఈ రెండు ఏంటి మనకి ఇక్కడ? ఈ రెండు టూ ఎలిమెంట్స్. ఓకే, ఈ రెండు ఎలిమెంట్కి పేరెంట్ ఎలిమెంట్ ఏంటిది? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది రూట్ ఎలిమెంట్. దీనికి రెండు ఏమున్నాయి? మనకి రెండు చైల్డ్స్ ఉన్నాయి, ఒకటి హెడ్, ఇంకోటి బాడీ. ఐ విల్ షో యూ హియర్. ఓకే, హెచ్టిఎంఎల్ డామ్ స్ట్రక్చర్, హెచ్టిఎంఎల్ డామ్ స్ట్రక్చర్ ఇదిగోండి. సో మనకి ఇలా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా క్రియేట్ అవుతుంది. డాక్యుమెంట్, మన ఏ డాక్యుమెంట్ ఇది? డాక్యుమెంట్ అనేది మనకి మెయిన్ ఎలిమెంట్. దాంట్లో రూట్ ఎలిమెంట్ ఏంటిది? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. దాంట్లో మనకి రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి హెడ్, రెండు వచ్చేసరికి బాడీ. ఒకటి హెడ్, రెండు వచ్చేసరికి బాడీ ఎలిమెంట్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే హెడ్లో వచ్చేసేసరికి మళ్ళీ టైటిల్ ఒకటి ఉంటుంది, లింక్ ఒకటి ఉంటుంది. టైటిల్ దేనికి వాడతాం మనం? టైటిల్ అనేది ఒక చైల్డ్ ఎలిమెంట్, లింక్ అనేది ఇంకో చైల్డ్ ఎలిమెంట్. టైటిల్ అనేది ఒక చైల్డ్ ఎలిమెంట్, లింక్ అనేది ఇంకో చైల్డ్ ఎలిమెంట్. సో టైటిల్లో మళ్ళీ మనకి ఏముంటాయి? టెక్స్ట్ ఉంటుంది. ఓకే, లింక్లో మనకి ఏముంటుంది? హెచ్ఎఫ్ ఉంటుంది. ఇవన్నీ చైల్డ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? బాడీకి ఏంటిది? బాడీలో మన ఇష్టం, మనం రాసుకుంటూ వెళ్తాం. పేరెంట్, చైల్డ్ అట్లా రాసుకుంటూ వెళ్తాం. బాడీలో రెండు ఉంటాయి, ఏంటి? ఇమేజ్, పీ ట్యాగ్ అని రెండు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇమేజ్లో మళ్ళీ ఏముంటాయి? అట్రిబ్యూట్ ఉంటుంది, పీ ట్యాగ్లో మన పారాగ్రాఫ్ టెక్స్ట్ ఉంటుంది. ఇలా మనకు ఒక స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాం అంటే డామ్ అని పిలుస్తాం. ఏమంటాం? డామ్. ఏంటి డామ్ అంటే? డామ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టు ఆ డామ్ లోపల జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఆ ఒక ఎలిమెంట్ని ఎగ్జిస్టింగ్ ఉన్న ఎలిమెంట్ని ఒక దాన్ని డిలీట్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఎగ్జిస్టింగ్ ఉన్న ఒక ఎలిమెంట్ని మనం మోడిఫై చేయొచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్, నాకు ఒక కలర్ యాడ్ చేయాలి. ఓకే, నా దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి ఒక కలర్ యాడ్ చేయాలి, లేదంటే మార్జిన్ యాడ్ చేయాలి, లేదంటే ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలి. ఐ కెన్ డూ ఇట్ బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్. అంటే మనం ఏం చేస్తున్నాం? మన దగ్గర ఇప్పుడు దాకా మనము హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఒక స్టాటిక్ వెబ్ పేజ్ని బిల్డ్ చేసాం. అంటే స్టాటిక్, అది ఏం చేయలేదు. నెక్స్ట్ సిఎస్ఎస్ యూజ్ చేసి ఏం చేసాం? దాన్ని మనం ఏం చేయొచ్చు? బ్యూటిఫై చేసాం. బ్యూటిఫై చేసాం. అంటే దాని అర్థం ఏంటి? ఉన్న హెచ్టిఎంఎల్ మనం బ్యూటిఫై చేసాం. అంటే నార్మల్గా ఇప్పుడు మార్జిన్, ప్యాడింగ్, బార్డర్ ఇవన్నీ యూజ్ చేసి దాన్ని బ్యూటిఫై చేసాం. ఆల్ గుడ్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఇట్? సో టు మేక్ ఏ డైనమిక్, అంటే ఇప్పుడు మనకు ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్లో డేటా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ డేటాను తీసుకోవాలి, మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి లెట్స్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక డ్రాప్ డౌన్ ఉంది. డ్రాప్ డౌన్లో నేను ఆంధ్రప్రదేశ్ పిక్ చేస్తే దానికి రిలేటెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే నెక్స్ట్ డ్రాప్ డౌన్లో రావాలి. ఓకే, అది మనం నార్మల్గా అయితే హెచ్టిఎంఎల్లో చేయలేం. డ్రాప్ డౌన్ చేయొచ్చు హెచ్టిఎంఎల్లో. ఓకే, బట్ కానీ నేను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పిక్ చేసుకున్నానో ఆ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్స్ అన్ని నెక్స్ట్ డ్రాప్ డౌన్లో రావాలనుకోండి, ఓన్లీ హెచ్టిఎంఎల్ అది పాసిబుల్ కాదు. ఓకే, ఎందుకు?
అక్కడ ఒక యాక్షన్ జరిగింది. యాక్షన్ ఏంటి? డ్రాప్ డౌన్ లో యూజర్ ఏపీ పిక్ చేసుకున్నాడు అంటే ఒక యాక్షన్ జరిగింది. ఆ యాక్షన్ జరిగినప్పుడు నెక్స్ట్ డ్రాప్ డౌన్ లో డేటా అప్డేట్ అవ్వాలి. డేటాని అప్డేట్ అవ్వాలి. అలా అప్డేట్ అవ్వాలి అంటే ఓన్లీ HTML ఇట్ నాట్ పాసిబుల్. దానికి మనం ఏం యూజ్ చేయాలి? జావా స్క్రిప్ట్ యూజ్ చేయాల్సిందే. మనం ఏం యూజ్ చేయాలి? జావా స్క్రిప్ట్ యూజ్ చేయాల్సిందే. ఓకేనా? సో ఇలా మనం ఏదైనా సరే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఫ్రేమ్వర్క్స్. ఇవన్నీ కూడా మనకేంటి? ఫ్రేమ్వర్క్స్. ఏం ఫ్రేమ్వర్క్స్ అవన్నీ? ఫ్రేమ్వర్క్స్ అంటున్నాం కదా, అసలు ఏం రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ అవి? అవన్నీ కూడా మనకేంటి అంటే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. చూడండి, దీస్ ఆర్ ఆల్ ది లిస్ట్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. యాంగులర్, ఓకే, స్వెల్టీ, ఎక్స్ప్రెస్ జేఎస్, నెక్స్ట్ జేఎస్, ఇవన్నీ కూడా మనకేంటి అంటే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, ఇందులో రియాక్ట్ ఎందుకు లేదు అంటే రియాక్ట్ ఈస్ ద లైబ్రరీ బట్ యాంగులర్ ఈస్ ద ఫ్రేమ్వర్క్. అందుకే మనకి ఇక్కడ యాంగులర్ అనేది అది యాంగులర్ ఒకటే కనపడింది, రియాక్ట్ కనపడలేదు. ఓకేనా? సో మనకేంటి అంటే మోర్గా అంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్ మనకి హైయెస్ట్ గా ఉన్నాయి ఏంటి అంటే మనకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనపడవచ్చు. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2019 స్టాటిస్టిక్స్ ప్రకారం మోస్ట్ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అమాంగ్ డెవలపర్స్ వరల్డ్ వైడ్ ఎర్లీ 2019 జావా స్క్రిప్ట్. వాట్ ఇట్ ఈస్? జావా స్క్రిప్ట్. దాని తర్వాత HTML, CSS, దాని తర్వాత మీకు పైథాన్ వచ్చినా జావా వచ్చినా ఏదైనా వచ్చినా కానీ. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వితౌట్ HTML, CSS, జావా స్క్రిప్ట్ లేకుండా దెర్ ఈస్ నో ప్రాజెక్ట్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఆర్ ఆల్ ది ఫ్రేమ్వర్క్స్. ఇదిగోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ 3 ఏమున్నాయో చూడండి. యాంగులర్, రియాక్ట్, ఇవి టాప్ 3 ఏమున్నాయి? యాంగులర్, రియాక్ట్, Vue.js, 4th Ember. But Ember.js most of the people who are not using it. This is very old one. ఓన్లీ టాప్ 3 యాంగులర్, రియాక్ట్, ఇవి. బట్ యాంగులర్, ఇవి, రియాక్ట్, ఈ 3 చెయ్యాలి అంటే మీకు మ్యాండేటరీగా జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాల్సిందే. వితౌట్ జావా స్క్రిప్ట్ యూ గైస్ కెనాట్ డూ ఎనీ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ థింగ్. మాకు HTML వచ్చు కదా, HTMLతో మేము చేయగలుగుతాము అంటే నో, డెఫినెట్లీ ఇంపాసిబుల్. మీకు మ్యాండేటరీగా జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాల్సిందే. ఎందుకు జావా స్క్రిప్ట్ వల్ల అంటే ఇంకా మనకి యూజెస్ ఏంటి అంటే, ఓకే, API కాల్స్ చేయాలి అంటే రియాక్ట్, యాంగులర్, ఇవి, ఈ ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్ లేకుండా మనం ప్రాజెక్ట్ చేయలేమా? ఓన్లీ HTML, CSS, జావా స్క్రిప్ట్ అంటే యూ కెన్ డూ ఇట్. మనం చేయొచ్చు వితౌట్ యాంగులర్, వితౌట్ రియాక్ట్. ఒకప్పుడు చెప్పాలి అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ఒక 15 ఇయర్స్ బిఫోర్కి వెళ్తే అప్పట్లో మనకేం ఫ్రేమ్వర్క్స్ లేవు, అంత ఫ్రేమ్వర్క్స్ ఏం లేవు. jQuery అని ఒక చిన్న లైబ్రరీ ఉండేది అంతే. బై యూజింగ్ దట్ లైబ్రరీ ఎవ్రీవన్ విల్ డూ ఇట్ ద ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు, ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఓన్గా. మనం ఇప్పుడు మీరు ఏదైతే మనం అనుకుంటున్న యాంగులర్, రియాక్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా జావా స్క్రిప్ట్ మీద బిల్డ్ అయిన ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీసే. దాని లోపల కూడా ఉండేది ఏంటిది? కాంబినేషన్ ఆఫ్ HTML, CSS, జావా స్క్రిప్టే. ఓకే, దాని కాంబినేషన్ లో కూడా మనకి HTML, CSS, జావా స్క్రిప్టే ఉంటది. కాకపోతే ఏంటి అంటే ఇట్స్ ఆల్రెడీ బిల్డ్ చేశారు, దాన్ని వాడుకుంటున్నారు. కొంతమంది ఏంటి, నేను యాంగులర్ వాడుకోను, లేదంటే రియాక్ట్ వాడుకోను, ఇవి వాడుకోను, I can build my own framework, and you can build it your own framework, you can build it your own library by using JavaScript. Okay, let's say example, ఇప్పుడు HTML లో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయా? HTML లో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయా? Can somebody answer this question? HTML లో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయా? నేను ఇప్పుడు మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, ఎక్కడ దాకా ఉన్నాయి? H1 నుంచి H6 దాకే ఉన్నాయి. H7 కావాలంటే రాసుకోవచ్చా మనం? కెన్ వి రైట్ ఇట్ ఫర్ ది H7? నో. వై? బికాస్ ద బ్రౌజర్ డజంట్ నో దట్. బ్రౌజర్కి H7 అంటే ఏందో తెలియదు. అదేం చేస్తుంది అప్పుడు? బై డిఫాల్ట్ గా ఎప్పుడైతే
ఒక ఒక ఎలిమెంట్ని అది ఐడెంటిఫై చేయలేకపోయిందో బ్రౌజర్ ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్గా దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి బై డిఫాల్ట్ ప్రాపర్టీస్? ప్యాడింగ్ ఎంత ఉండాలి, మార్జిన్ ఎంత ఉండాలి, దానికి ఈ కలర్ రావాలి, ఈ హైట్ ఉండాలి, ఈ విడ్త్ ఉండాలి, ఈ ఫాంట్ ఉండాలి, ఈ ఫాంట్ ఫ్యామిలీ అప్లై అవ్వాలని బ్రౌజర్కి బై డిఫాల్ట్గా ఉంటుంది. అది అప్లై అయిపోతుంది. కానీ యాంగులర్లో, రియాక్ట్లో, ఆ యువీలో యూ కెన్ రైట్ యువర్ ఓన్ ట్యాగ్స్. యూ కెన్ రైట్ యువర్ ఓన్ ట్యాగ్స్, కస్టమైజేషన్ ట్యాగ్స్ రాసుకోవచ్చు. దాన్ని యూజర్ డిఫైన్ ట్యాగ్స్ అంటారు. లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ట్యాగ్ రాయాలనుకున్నాను, కోడ్ బిగిన్ ట్యాగ్. ఎక్కడైతే నేను కోడ్ బిగిన్ ట్యాగ్ వాడతానో ఆ కోడ్ బిగిన్ ట్యాగ్ వాడినప్పుడు కోడ్ బిగిన్ స్టైల్ అప్లై అవ్వాలి, కోడ్ బిగిన్ కలర్ అప్లై అవ్వాలి, కోడ్ బిగిన్ ఇమేజ్ రావాలి అనుకోండి. ఎప్పుడైతే నేను కోడ్ బిగిన్ ట్యాగ్ వాడతానో ఇట్ విల్ ఆటోమేటికలీ ఇట్ విల్ అప్లై ఆల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ వేర్ వీ కెన్ యూజ్ ద ఫ్రేమ్వర్క్స్. ఆ ఫ్రేమ్వర్క్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వీ కెన్ డిస్కస్ దట్ థింగ్స్. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వీ కాంట్ యూజ్ ఇట్ అనమాట. సో మనకి మెయిన్గా ఎందుకు ఈ ఫ్రేమ్వర్క్స్కి వెళ్ళటానికి రీజన్ ఏంటి అంటే, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రౌట్ చేయాలి, డేటాని తీసుకెళ్ళాలి. దట్ టైమ్ యూ కెన్ యూజ్ దిస్ ఫ్రేమ్వర్క్. మెయిన్ ప్రాబ్లం ఎందుకు మనం ఈ ఫ్రేమ్వర్క్స్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర HTML పేజెసే ఉన్నాయి. బై యూజింగ్ జావా స్క్రిప్ట్ ఆర్ ఓన్లీ HTML CSS జావా స్క్రిప్ట్తో నేను ప్రాజెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఒక కోడ్ బిగిన్ వెబ్సైట్ చేయాలని డిసైడ్ అయ్యాను. మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ ఐ షో యూ అవర్ కోడ్ బిగిన్ వెబ్సైట్ వేర్ వీఆర్ ఫేసింగ్. అంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఫేస్ చేస్తాము అంటే, లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ కోడ్ బిగిన్ వెబ్సైట్ నేను క్లిక్ చేశాను, వచ్చింది, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టాప్ లెఫ్ట్ లో కోడ్ బిగిన్ లోగో ఉంది, కోర్సెస్, ఇంటర్న్షిప్స్, జాబ్స్, ప్రాజెక్ట్స్, ఈవెంట్స్ అన్ని, లాగిన్ అనేది, ఇది మొత్తం హెడర్. కిందకి వెళ్తే నాకు ఫుటర్ ఉంది. ఇప్పుడు ఇదొక HTML పేజ్. నేను ఇక్కడ ఇంటర్న్షిప్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకొక HTML పేజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా నాకు హెడర్ ఉంది, సేమ్ హెడర్ ఉంటుంది, సేమ్ ఫుటర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఇదే హెడర్, ఇదే ఫుటర్, ప్రతి పేజీకి నేను పెట్టుకుని కాపీ పేస్ట్ చేసుకుంటా వెళ్ళాలి. ఏం చేయాలి? ప్రతి పేజీకి నేను కాపీ పేస్ట్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ హోమ్ లో నేను ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నా ఫుటర్లో ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ మార్చాలి అని నేను అనుకున్నాను. ఈ ఫోన్ నెంబర్ మార్చాలనుకున్నాను. ఇప్పుడు ఏం జరగాలి? ఈ ఫుటర్ని ప్రతి పేజీలో, ప్రతి HTML పేజ్కి వెళ్ళి నేను ఏం చేయాలి అంటే, ఆ ఫుటర్లో ఉన్న నంబర్ను ప్రతి HTML పేజ్కి వెళ్ళి ఫుటర్లో ఉన్న ఫోన్ నంబర్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. లెట్స్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 100 పేజెస్ ఉన్నాయి అనుకున్నాం ఈ కోడ్ బిగిన్లో. కోర్సెస్ ఒక పేజీ, ఇంటర్న్షిప్ ఒక పేజీ. ఇంటర్న్షిప్లోకి వెళ్తే 45 ఇంటర్న్షిప్ ఒక పేజీ. ఓకే, లైవ్ ప్రాజెక్ట్ ఒక పేజీ, ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ ఒక పేజీ, యాంగిల్ ఇంటర్న్షిప్, రియాక్ట్ ఇంటర్న్షిప్, ఇలా ప్రతి దానికి ఒక్కొక్క పేజీ ఉంటుంది. ప్రతి పేజీకి కూడా ఫుటర్ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి పేజీ దగ్గరికి వెళ్ళి నేను ఫుటర్లోకి వెళ్ళి నేను నా ఫోన్ నంబర్ మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఇన్ కేస్ నేను ఏ ఒక్క చోట మిస్ అయినా కానీ ఇట్ గాట్ మిస్డ్. దానివల్ల ఏమవుతుంది? ఓకే, సో క్లయింట్ ఏమంటాడు? క్లయింట్ వోంట్ యాక్సెప్ట్ ఇట్. వై? బికాస్ ఎందుకంటే వాడికి ఆ ఫోన్ నంబర్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ నేను ఒక్క చోట మిస్ అయినా కానీ ఇట్స్ గాన్. ఇట్స్ అ బగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇట్స్ అ క్లయింట్ వాజ్ ఎక్స్క్లేటెడ్ దట్ ఇష్యూ. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ని కూడా మనం ఈజీగా ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే, ఫ్రేమ్వర్క్ లెవెల్లోకి వెళ్తే హెడర్ మొత్తాన్ని నేను ఏం చేస్తాను అంటే ఒక కాంపోనెంట్గా క్రియేట్ చేసుకుంటాను. ఫుటర్ మొత్తాన్ని ఏం చేస్తానంటే ఒక కాంపోనెంట్గా క్రియేట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, నాకు సేమ్ కాంపోనెంట్ని ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఏం చేస్తాను, హెడర్, ఫుటర్, HTML మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసుకోను. ఓన్లీ దానికి ఒక నేమ్ పెట్టుకుంటా, దానికి ఒక ట్యాగ్ నేమ్ పెట్టుకుంటా. ఏంటి? కోడ్ బిగిన్ హెడర్ అని, కోడ్ బిగిన్ ఫుటర్ అని పెట్టుకుంటా. ఇప్పుడు ఎక్కడైతే నేను చేంజ్ చేస్తానో సింగిల్ ప్లేస్లో చేంజ్ చేస్తే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఎవ్రీవేర్. ఇట్ సేమ్ లైక్ మన ఇన్లైన్ CSS, ఇంటర్నల్ CSS, ఎక్స్టర్నల్ CSS ఇష్యూస్ ఏదైతే ఫేస్ చేస్తున్నామో
సేమ్ ఇష్యూస్ని వీ కెన్ క్లారిఫై, ఐ మీన్ లైక్ వీ కెన్ క్లియర్ ఇట్ బై యూజింగ్ ద ఫ్రేమ్వర్క్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఫామ్లో ఒక డేటా ఉంది. ఆ డేటా క్లిక్ చేయగానే ఆ డేటా వచ్చి నాకు టేబుల్లోకి రావాలి. ఓకే, ఆ టేబుల్లోకి వచ్చిన తర్వాత ఆ టేబుల్లో ఉన్న డేటా నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. బై యూజింగ్ జావా స్క్రిప్ట్ ఐ కెన్ అప్డేట్ ఓన్లీ ఫర్ దట్ పేజ్. బట్ కానీ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తే మనకేంటి అంటే డేట్ ఫామ్లో అప్డేట్ చేస్తే బై డిఫాల్ట్గా అంటే బై డైరెక్షనల్ వేలో కూడా మనం టేబుల్లో డేటాని కూడా అప్డేట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దాన్నే మనం ఏమంటామంటే టూ వే డేటా మైనింగ్ అంటాం. ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం ఇప్పుడున్న మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ బిల్ట్ బై యూజింగ్ ద రెస్ట్ ఏపీఐస్. రెస్ట్ ఏపీఐస్ అంటారు కదా. ఏంటి రెస్ట్ ఏపీఐస్? ఎవరికైనా ఐడియా ఉందా? రెస్ట్ ఏపీఐ ఏంటి అంటాం? మనకి 2 టైప్స్ ఆఫ్ ఏపీఐస్ని మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 4 టైప్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా మనం వాడేది 2 టైప్స్. ఒకటి రెస్ట్ ఏపీఐ, రెండోది సోప్ ఏపీఐ. నో, దట్స్ రాంగ్. It's not a stateless or stateful. Okay, it's a 2 టైప్స్. ఒకటి వచ్చేసరికి సోప్ ఏపీఐ, రెండు వచ్చేసరికి రెస్ట్ ఏపీఐ. ఎందుకు రెస్ట్ ఏపీఐ సోప్ ఏపీఐకి డిఫరెన్సెస్ ఏంటి? ఎనీబడి హ్యావ్ యూ హర్డ్ దిస్ నేమ్స్? రెస్ట్ ఏపీఐ, సోప్ ఏపీఐ. స్టేట్లెస్, స్టేట్. Okay, so stateless, so stateful is one point below the line, Sai. But more ఏంటి అంటే మనకి రెస్ట్, సోపు, ఈ రెండు. రెస్ట్, ఈ రెండు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ద వే ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ లో ఉన్న డేటా స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెస్ట్ ఏపీఐ విల్ సపోర్ట్ ద జేఎస్ఎన్, సోప్ ఏపీఐ విల్ సపోర్ట్ ద XML. Okay, REST API is completely a lightweight communication, lightweight exchange the data. But SOAP API, when compared to the REST API, it's bit hard because there is a one more layer to be segregate the data. Okay, so akkada manaki enti ante SOAP API kante REST API is very easy to use it and is very lightweight. అందుకే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రైట్ నౌ యూజింగ్ ద రెస్ట్ ఏపీఐస్. రెస్ట్ ఏపీఐ అంటారు. దానికంటే ముందు మీరు ఏం నేర్చుకుంటే జేఎస్ఎన్ తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ జేఎస్ఎన్ స్ట్రక్చర్ని మనము అర్థం చేసుకోవాలి అంటే జావా స్క్రిప్ట్లో వీ హ్యావ్ టు రైట్ అవర్ ఓన్ వేలో రాసుకోవాలి జేఎస్ఎన్ని. బట్ కానీ ఫ్రేమ్వర్క్ వాడితే ఆటోమేటిక్గా మనం ఫామ్ సబ్మిట్ కొట్టగల జేఎస్ఎన్ స్ట్రక్చర్ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అనదర్ అడ్వాంటేజ్. బట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జావా స్క్రిప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జావా స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో, మనకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఆల్సోనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మోర్ వే వీ కెన్ కాల్ ఇట్ ఈస్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటాము మనం. ఓకే, దీంట్లో కూడా మనకి డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, క్లాసెస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి మనకి. లైక్ ఏ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఊప్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మనకి కావాలి అనుకుంటే ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా మనం జావా స్క్రిప్ట్ లో బిల్డ్ చేసుకోవచ్చు. బట్ మోర్ వే అరౌండ్ ఏంటి అంటే జావాలో ఎక్కువ బిల్డ్ చేసుకుంటాము. ఇక్కడ కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఏంటి అంటే ఈ జేఎస్ఎన్ కానీ ఈ జేఎస్ఎన్ అనేది స్ట్రక్చర్ కదా. సో ఈ జేఎస్ఎన్ కూడా బిల్డ్ చేయాలి అంటే మనకి ఏంటి అంటే జావా స్క్రిప్ట్ కంటే ఫ్రేమ్వర్క్స్ మనకి సపోర్ట్ చేస్తాయి. ఓకే, సో ఎస్, సో ఈ జావా స్క్రిప్ట్ మనం నేర్చుకోవాలి అంటే ఇట్స్ లైక్ జావా 2 టైప్స్లో మనం నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే కంపేర్డ్ లాంగ్వేజ్ పెట్టుకొని నేర్చుకుంటూ వెళ్తాము. బట్ నేనేంటి అంటే అట్లీస్ట్ బేసిక్ లెవెల్ నుంచి చేసుకుంటూ వెళ్ళిపోదాం మనము, నాట్ అన్ ఇష్యూ. ఓకే, సో మోర్ ఇంటూ మనం చెప్పుకోవాలంటే జావా స్క్రిప్ట్ అనేది ఏంటి అంటే లూజ్లీ కపుల్డ్ లాంగ్వేజ్. వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ లూజ్లీ కపుల్డ్ లాంగ్వేజ్ అంటే, లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఇక్కడ I can go on right and I can ask you, I can share my screen. నేను ఇప్పుడు ఇక్కడ కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
ఇది జావాలో అయితే ఎలా ఉంటుందో చెప్పండి. నేను ఇక్కడ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు కోడ్ బిగిన్ అని నేను చేయొచ్చా? కోడ్ బిగిన్ అని నేను చేయొచ్చా? కెన్ ఇట్ పాసిబుల్ ఇన్ టు జావా స్క్రిప్ట్? ఇట్స్ నాట్. ఇస్ దిస్ పాసిబుల్? సీరియస్లీ? నో సార్, టైప్ కాస్టింగ్ చేయరాదు సార్ ఇంటిజర్ నుండి స్ట్రింగ్. Yeah. So it is not possible because without typecasting we can't do that. Okay. So when you're trying to assign this value in the Java, what it will say? Sorry, నేను ఇంటి టైప్ అంటారా బాబు, నాకు మీరు స్ట్రింగ్ ఇస్తే నేను తీసుకోలేను అని చెప్పేస్తుంది అది. ఎందుకు? బికాస్ యూ ఆల్రెడీ ఎక్స్ప్లిసిట్లీ ఇన్ఫార్మ్ టు ఎక్స్ అనేది ఇంట్ ఓన్లీ ఇంట్ అనే డేటా ఒక్కటే దీంట్లో స్టోర్ చేసుకోగలుగుతావు. స్ట్రింగ్ ని స్టోర్ చేసుకోలేవు. నువ్వు ఎప్పుడైతే దీన్ని నువ్వు స్టోర్ చేయడానికి ట్రై చేస్తావో ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకే, బట్ ప్రోగ్రామాటికల్గా ఇది పాసిబుల్ ఎలా అవుతుంది? బై యూజింగ్ ద టైప్ కాస్టింగ్. బై యూజింగ్ ద టైప్ కాస్టింగ్ ఇట్ ఇస్ ద పాసిబుల్. ఓకే, బై డిఫాల్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. ఓకేనా? సో బట్ జావా స్క్రిప్ట్ లో మనకేంటి అంటే ఇస్ దిస్ పాసిబుల్. లెట్స్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు code begin. Where x equal to code begin. Okay, I can change x equal to 10. See, x become a 10. ఎందుకు? ఇది ఓన్లీ జావా స్క్రిప్ట్ లో పాసిబుల్. ఎందుకు అంటే జావా స్క్రిప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లూజ్లీ కపుల్డ్ లాంగ్వేజ్. But Java is a tightly coupled language because it is tightly bound with the data types and it will work. But JavaScript is not tightly coupled with any data type. Okay, right side లో ఈక్వల్ టు తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఇస్తే ఓకే వేరియబుల్ ఆటోమేటిక్గా ఆ టైప్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అందుకే మనం జావా స్క్రిప్ట్ ఏమంటామంటే లూజ్లీ కపుల్డ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, బాగానే ఉంది. సో అసలు ఈ జావా స్క్రిప్ట్ ఎలా రాస్తారు ఏంటి అనేది వి విల్ జస్ట్ టేక్ ఎ లుక్ నౌ. ఓకే, ఫస్ట్ మనం వాడుకోవాలి అంటే మన జావా స్క్రిప్ట్ని హెచ్టిఎంఎల్లోకి ఇంక్లూడ్ చేసుకునే వాడుకోవాలి. లేదంటే డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ని మనం ఎక్కడ డైరెక్ట్గా దాన్ని లోడ్ చేయలేము కాబట్టి హెచ్టిఎంఎల్ పేజ్ ఉండాలి. ఎందుకంటే హెచ్టిఎంఎల్ పేజ్లోనే కదా మన ఎలిమెంట్స్ ఇవన్నీ ఉండేది. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఏంటి అంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి నేను ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని క్రియేట్ చేశాను. ఓకేనా? హెచ్టిఎంఎల్ ఫైల్ని క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఐ క్రియేటెడ్ మై పేజ్. ఓకే, జేఎస్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ నేను ఇక్కడ 2 ways రాయొచ్చు. ఇక్కడ నా జావా స్క్రిప్ట్ నేను ఇక్కడ 2 ways రాయొచ్చు. ఫస్ట్ వే ఏంటి అంటే బై యూజింగ్ ద స్క్రిప్ట్ ట్యాగ్. విత్ ఇన్ ద స్క్రిప్ట్ లో కూడా నేను రాసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే జస్ట్ అలర్ట్ అని చెప్పేసి ఒకటి రాస్తాను. అలర్ట్ అనేది ఏంటి అంటే జస్ట్ ఇట్ షోట్స్ ద అలర్ట్. హలో కోడ్ బిగిన్. ఓకే, ఇదే స్క్రిప్ట్ ట్యాగ్ నేను హెడ్ లో కాకుండా బాడీలో కూడా పెట్టుకోవచ్చు. హలో కోడ్ బిగిన్ ఫ్రమ్ బాడీ. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ నౌ. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తానో ఇక్కడ చూడండి హలో కోడ్ బిగిన్ అని ఒక అలర్ట్ వచ్చింది. దాని తర్వాత హలో కోడ్ బిగిన్ ఫ్రమ్ బాడీ అనే ఇంకొక అలర్ట్ కూడా వచ్చింది. ఓకే, దిస్ ఇస్ 2 ways అండ్ అనదర్ బిగ్గెస్ట్ వే. ఓకే, ఇది చాలా మనం చాలా రేర్ కేసెస్ లో ఇలా వాడతాము. దీనికంటే ఇంకొక థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు గో అండ్ క్రియేట్ ఏ అనదర్ ఫైల్. ఓకే, ఇక్కడ నేను index.js అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. index.js అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. మనం నార్మల్గా హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే డాట్ ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .html తో సేవ్ చేస్తాము. సిఎస్ఎస్ .css తో సేవ్ చేస్తాము. జావా స్క్రిప్ట్ అయితే .js తో సేవ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు అలర్ట్ అని రాస్తాను. ఇక్కడ ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ యాజ్ వెల్ హలో కోడ్ బిగిన్ ఫ్రమ్ JS
ఫైల్. ఓకే, జేఎస్ ఫైల్ అని రాశాను. ఓకే, ఇప్పుడు ఇది రావాలంటే నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తే రాదు. హలో కోడ్ బిగిన్, హలో ఫ్రమ్ కోడ్ బిగిన్ బాడీ వస్తుంది. ఇది రావాలంటే నేను ఏం చేయాలి? ఇంక్లూడ్ చేయాలి. ఎక్కడ? నా HTML లో ఇంక్లూడ్ చేయాలి. నేను ఏం చేస్తాను? ఇక్కడ స్క్రిప్ట్ src ఈక్వల్ టు నా ఫైల్ నేమ్ ఏంటి? index.js క్లోజ్ చేశాను. నౌ ఇట్ విల్ కమ్. సి, ఫస్ట్ టైం వచ్చింది హలో కోడ్ బిగిన్ వచ్చింది, దాని తర్వాత హలో కోడ్ బిగిన్ ఫ్రమ్ జేఎస్ ఫైల్ వచ్చింది, దాని తర్వాత హలో కోడ్ బిగిన్ ఫ్రమ్ బాడీ వచ్చింది. ఓకే, దీస్ ఆర్ ద వేస్ వీ కెన్ ఇంక్లూడ్ అవర్ జావా స్క్రిప్ట్ ఇన్ టు అవర్ HTML. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు యూజ్ ఇట్ అంటే ఓన్లీ దిస్ వే. ఓన్లీ దిస్ వే. ఓకే, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మనము హెడ్ లో పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ బాడీలో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ దీన్ని తీసుకొచ్చి మనం బాడీలో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఎక్కడ పెడితే మనకి బెస్ట్ బెనిఫిట్ అనేది నేను తర్వాత చెప్తాను, అంటే నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పుకుంటూ వెళ్తాను. సో మీరు అబ్జర్వ్ చేసి చూడండి, హలో కోడ్ బిగిన్ ఫ్రమ్ జేఎస్ ఫైల్ వచ్చేసేసి. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ఇంక్లూడ్ అవర్ జావా స్క్రిప్ట్ ఇన్ టు అవర్ HTML. ఓకేనా? సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎలిమెంట్స్కి ఎలా కలర్స్ అప్లై చేస్తాము, ఆ జావా స్క్రిప్ట్ నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో వీ విల్ డిస్కస్ ఇట్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద క్లాస్ అండ్ వీ కెన్ డిస్కస్ ఓవర్ ద Q&As బికాస్ జే స్టార్ట్ పాయింట్ కదా. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఉండొచ్చు. వీ కెన్ డిస్కస్ హియర్. థ్యాంక్ యూ.